ఒక్కరోజు మందు దొరకకపోతేనే తాగుబోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాంటిది 1000 రోజులు మందు దొరకకపోతే వాళ్ళు చేసే విన్యాసాలు చూసి నవ్వుకుంటా ఆగలుగుతామా అంటూ ఒక తాగుబోతు స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కేంద్ర ప్రభుత్వం మందుబాబులకి శుభవార్త ప్రకటించింది. ఫుల్ బాటిల్ 20 పైసలకి, హాఫ్ బాటిల్ 10 పైసలకి, క్వార్టర్ 5 పైసలకి విక్రయించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. మందుబాబులు వెంటనే త్వరపడండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. 20 పైసలకి ఫుల్ బాటిల్, 10 పైసలకి హాఫ్ బాటిల్. కాకపోతే బాబు గారు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? 100 రోజులకు ఒక్కసారి మాత్రమే మనిషికి మందు అమ్ముతానని అనౌన్స్ చేసింది. దీనికన్నా మద్యపాన నిషేధం విధించిన బాగుంది కదా బాబు గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మందు తాగబోతున్నాను. How I am help you? ఈ 500 తీసుకొని ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి మిగతా చిల్లర టిప్పుగా ఉంచుకో. 1000 రూపాయలు తీసుకో. అయితే ఎందుకు నా మీద తీసుకుంటావు? పైసలు ఇవ్వండి. 20 పైసల బిల్ ఇస్తే నీకు ఫుల్ ఇస్తా. డూ యూ అండర్స్టాండ్? 20 పైసల బిల్ల నీ నిక్కర్ వేసుకున్నప్పుడే బ్యాన్ అయిపోయింది కదరా. ఈ లిక్కర్ కోసం అది ఎక్కడి నుంచి అంటారా? నేను పోనీ ఆ నిక్కర్లోనే ఉంటుంది, ఎత్తుకోపో. దండం పెడతానరా. ఇందులో చాలా 20 పైసలు ఉంటాయరా. నో ఐ కాంట్ దిస్. ఇప్పుడు ఆ బిల్లని ఏం చేసుకుంటావురా నువ్వు? నాకు సిగ్గు పిల్ల చేయించుకుంటా, నీకెందుకో? 20 పైసలు లేదే, ఇప్పుడు ఏం చేయాలరా నాయన? 20 పైసలు అమ్ముతాం, 10 పైసలు అమ్ముతాం, 5 పైసలు అమ్ముతాం, రవలే పైసలే పైసలు. దేవుళ్ళలాగా వచ్చాడు సార్. తమ్ముడు ఇదిగో ఈ 2000 తీసుకొని ఓ 20 పైసలు ఇవ్వమ్మా. ఇదిగో ఈ 4 నోట్లు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోండి. ఏం తమ్ముడు 2000 రూపాయలకి అని బోర్డు పెట్టావు కదా? నాకు 2000 రూపాయలు నోటే కావాలి. 2000 రూపాయలు నోటే కావాలి. అది ఎప్పుడో మోడీ గారు బ్యాన్ చేశారు కదా నాయన. ఇప్పుడు నీకు ఆ నోట్ ఎందుకు? మా అమ్మమ్మ ఎప్పుడో ఎవరి దగ్గర ఒక 2000 రూపాయల నోటు అప్పు తీసుకుంది సార్. ఆ నోటు ఇస్తేనే గానీ అప్పు తీరదనేసి అప్పు తీసుకున్నాడు అన్నారు సార్. అయ్యో నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ నా బాధ కూడా కొంచెం అర్థం చేసుకొని ఒక 20 పైసలు ఇవ్వబయ్యా. ఏమనపా అయిందా? బాగైందా? 2000 రూపాయల నోట్లు ఇస్తాం, 2000 రూపాయల నోట్లు ఇస్తాం, 2000 రూపాయల నోట్లు ఇస్తాం. సార్ మీరండి నా దేవుడు అంటే. ఎంత కావాలి ఏం కావాలో చెప్పండి, డబ్బులు అలా ఇసిరేస్తా. హలో, నేను డబ్బులే ఉన్నా. మరి దేనికి ఇస్తావు? అక్కడ ఒక అమ్మాయి సీకులు అమ్ముతుంది చూడు. అబ్బా బానే ఉందిగా. సీట్లో ఉన్న అమ్మాయి కాదే, సీకులు అమ్ముతున్న అమ్మాయి. చాలా బాగుంది, కత్తిలా ఉంది. అయితే దాన్ని సెట్ చేయి. రే ఏం మాట్లాడతాడు నువ్వు? డ్రింకన్ రా, బ్రోకన్ కాదురా. నాకు అనవసరం. నీకు నోటు కావాలంటే దాన్ని సెట్ చేయి. నేను తాగిన తర్వాత చెడ్డ పనులు చేస్తానేమో గానీ చెడ్డ పనులు చేసి తాగండ్రా. అంత నిజాయితీ పరుండ్రా నేను. కాకపోతే ఆ 2000 రూపాయల నోట్ అడుగుతున్నావు కాబట్టి సలార్ లో ప్రభాస్ గారు ఏమన్నారు? ఎర్రనవుతా సొరనవుతా అన్నాడు. డ్రింకర్ ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ నవ్వలేనా? చీకులు బాబాయ్ చీకులు, చీకులు బాబాయ్ చీకులు. అమ్మా ఇంత అందంగా ఉన్నావు కదా, నువ్వు చీకులు ఎందుకు అమ్ముకుంటున్నావు? మా నాన్న తాగి ఇంట్లో సామాన్లన్నీ అమ్మేశాడండి. నా బతుకు తీరు కోసం చీకులు కొట్టి ఎట్టుకున్నా. మీకు ఏమైనా చీకులు కావాలా? నీ చీకులు కన్నా నువ్వు చెప్పిన సాకులే బాగున్నాయి గానీ. ఇగో అక్కడ కుర్రోడు ఉన్నాడే పొట్టిగా, అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడండి. అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. దరిద్ర పెళ్ళైన దాన్ని ప్రేమించావా? పెళ్ళైంది కాబట్టి నిన్ను సెట్ చేయమన్నా, లేకపోతే నేను సెట్ చేసుకునేటి. సరేనమ్మా, ఇప్పుడు మీ ఆయనకి విడాకులు ఇచ్చి వాడిని పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉందా? ఉందండి. అమ్మయ్యా ఇప్పుడు ఉందట. చెప్పు మీ ఆయనకి ఎంత డబ్బు కావాలి? ఆయనకు డబ్బు అంటే ఇష్టం లేదండి. మరి ఏమంటే ఇష్టం అమ్మా? ఆయనకు ఒకటి అంటే ఇష్టం అండి. ఏంటమ్మా అది? ఆయనకు ఫుల్ బాటిల్ ఇస్తే తాగి పడుకుంటాడండి. భలే చెప్పావమ్మా, దానికోసమే కదా ఇదంతా చేసేది. పో అమ్మా పో. వీడివ్వడు వాడెవడు, నా బతుకేంటో నాకు అర్థం కావట్లేదు. చుక్క పడపోతే 8 గంటలకు ఎలా ఉంటుంది బాగోరు. నా ప్రాణాలు పోయేటట్టుండే. ఏంటమ్మా పోయేది? నా కాలు పట్టుకున్న చేతులు పట్టుకుని ఇప్పుడు నాకు శివరైపోతుంటే నీకు అర్థం కాదు. 20 పైసలు బిల్లు. ఈ అమ్మ 20 పైసలు మింగినారా? 20 పైసలు మింగినారా? ఇప్పుడు నాకు చెప్పాల్సిందా? కూర్చోరే, నీకు 20 లక్షలు ఖర్చు పెడతా. డాక్టర్ డాక్టర్ రే డాక్టర్, సోగా వస్తావేంట్రా? ఫాస్ట్ గా రా ఎదవా.
20 పైసలు మింగాడు కాపాడండి సార్. సార్ 20 పైసలు మింగాడు తీయండి సార్. అయస్కాంతం ఉందా? అయస్కాంతం దేనికా? ఇలా పెట్టి తీస్తే పై నుంచి తీసేస్తా. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యావా? ఎంజిఎం బస్ స్టేషన్ దగ్గర పుస్తకాలు చదివి డాక్టర్ అయ్యావారా? అడు మెకానిక్ షెడ్ లో పని చేసేవాడు. సార్ 20 పైసల బిళ్ళ పై నుంచి అయితే తీయలేను. నువ్వు పైనుంచి తీస్తావో, నోట్లోంచి తీస్తావో, గూట్లోంచి తీస్తావో, నీ ఇష్టం. ఎలాగైనా తీసేవరా బాబు. అమ్మా మీ ఆయనకేం కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ ఇదిగోండి 20 పైసలు. అబ్బా, బా, 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 బా. సార్ అది కడగలేదు సార్. మందు కొన్న తర్వాత మందుతో గడుగుతానయ్యా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఎదిగోరా 20 పైసలు ఎవ్వరా ఫుల్ బాటిల్. ఓ షిట్, ఇది 1946 ది. 1947 నుంచి ఉన్న కాయిన్సే మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇది చల్లదు. ఒక్క సంవత్సరమే కదా తేడా. కాబట్టి హాఫ్ ఇవ్వరా నా వల్ల. నో 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 నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు నన్ను అర్థం చేసుకోడు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. రాజు గారు ఏంటయ్యా మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఏముంది నీ దగ్గర? అయ్యో మళ్ళీ చెప్తున్నా, తర్వాత బాధపడతారు. ఏం చెప్పు. మీ 20 పైసలు బిల్లు ఇస్తేనా లేదా ఇస్తా అంటున్నారు కదా, అవును. మీరు ఏ బిల్ల ఇవ్వకుండా నేను మీకు ఇది ఇస్తా. ఈ రోజు నుంచి మీరే నా ప్రాణ స్నేహితుడు, మీరే నా ఫ్రెండ్. ఇదిగో రండి, చూసారా ఇదే మా ఇల్లు. ఓహో బాగుంది సార్, బాగుంది. టైల్స్ చూసారా? ఈ టైల్స్ లోపల ఏమైనా పెట్టారా? లేదు సార్, మీరు ఆగండి. ఇటు పక్క గది ఉంది చూసి. అమ్మా, అందులో ఉంది. గదిలో బీరువా ఉంది, అందులో బట్టలు ఉన్నాయి. ఒరే ఎక్కడ ఉందిరా? నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. కూల్ కూల్. అమ్మా నా వల్ల కావట్లేదు. సార్ 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 దాన్ని చూస్తుంటే నాలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది సార్. కదా? అవును సార్. దీన్ని ఎలా పడితే అలా తాగికూడదు. ఓకే సార్. ఇలా పట్టుకోవాలి, పట్టుకోవాలి, ఇలా కొట్టాలి. కానీ దీనికి ఇలా కాదు. ఎలా సార్? ఇలా పెట్టి 1 2 3. ఆ బాటిల్ కోసం నేను కృష్ణానగర్ లో ఇండస్ట్రీకి రావడానికి పడిన కష్టాలు కన్నా ఎక్కువ కష్టాలు పడ్డాను సార్. నా కెరీర్ లో ఎప్పుడూ నేను మందు కోసం ఇంత కష్టపడలేదు. నాకు తెలిసి నేను మందు తాగను, నాకు అర్థమైపోయింది. సార్ సార్ ధనరాజు గారు, ధనరాజు గారు. హై! పాపం ఎంత తపన పడి వచ్చాడు, టైం కానికి మందు బాటిల్ ఇవ్వలేకపోయాను సార్. ఇతను ఉట్టినే పంపించకూడదు సార్. నా జేబులో ఉన్న ఈ 20 పైసలు కాయిన్ ఇతనికి పంపించి సంతోషంగా పంపించేద్దాం సార్. ధనరాజు గారు టాటా సార్. అలాగే ఉండండి సార్. టాటా అలా ఉండండి. మందు బాబులం మేము, మందు బాబులం. ఆ మందు కోసం పడే ఇన్ని తపనలు ఫస్ట్ టైం నేను చూసా. వండర్ఫుల్ వండర్ఫుల్. సో జడ్జెస్, నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్, సార్. ఒక కొత్త కాన్సెప్ట్, అంటే ఉన్న చిన్న పాయింట్ తీసుకొని కంటిన్యూస్ గా బాగా ఎంగేజ్ చేసి, ఇది నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిట్. ఇంప్రూవ్డ్. ఎంత బాగా చేసావంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు ఒక్కడే అంత మొత్తం కల తిరిగేసావు స్కిట్ అంతా. Thank you. చాలా బాగా చేసావు. ఎండ్ కూడా బాగుంది. ఆఖరికి ఏ 20 పైసల కోసం అయితే ఇది చేసావు అది నీకు పెట్టాడు చూడ రాఘవ. మిగతా అందరూ ఆర్టిస్టులు బాగా చేశారు. అండ్ వెరీ గుడ్ ధనరాజు, మంచి స్కిట్ చేసావు. సూపర్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. ధనరాజ్ గారు, యూ రాక్డ్. ఒక తాగుబోతు ఎలా తపన, అమ్మో నాకు దొరకాలి నిజంగా అది కళ్ళ కట్టినట్టు చూపించారు మీరు. యువర్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. ఓవరాల్ స్కిట్ ఒక ట్రావెల్ ఉంది, ఆ ఫినిషింగ్ లో హైలైట్. సూపర్, బాగుంది. అదే ఒక కథలా చేసేద్దాం రాజు. అదే నేను ఇప్పుడు అడుగుతాను. ఊరికి అబ్రప్ట్ గా ఎండ్ అయిపోకూడదు. బ్యూటిఫుల్ ఎండ్ చేసావు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.